తెలంగాణ వ్యాప్తంగా పార్లమెంటు ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. ఈ ఎలక్షన్లో మహబూబాబాద్ పార్లమెంటు స్థానంలో పెనుపాక నియోజకవర్గంలో మరి మహబూబాబాద్ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, ఇండియా కూటమి బలపరుస్తున్నటువంటి అభ్యర్థి కోరిక బలరాం నాయక్ గారి విజయాన్ని కాంక్షిస్తూ అనేక రోజులుగా ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది. జనం నుంచి బ్రహ్మాండమైన స్పందన వచ్చింది. నవంబర్ 30వ తారీఖు ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆనాడు కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా సిపిఐ, తెలంగాణ జనసమితి మద్దతు ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీలు పెనుపాక నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీలో ఆ రోజు గెలవడం జరిగింది. ఈ 5 నెలల పాలనలో ప్రజాప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యం ఏదైతే తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో నడుస్తూ ఉందో, ఈ 5 ఏళ్లలో ఎన్నికల ముందు ఇచ్చినటువంటి 6 గ్యారంటీ పథకాలలో 5 గ్యారంటీ పథకాలను అమలు చేసినటువంటి సందర్భంలో ఈ 5 ఏళ్లలోనే తెలంగాణ ప్రజల్లో ఈ ప్రజాప్రభుత్వం పైన, ఇందిరమ్మ రాజ్యంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన రెట్టింపైనటువంటి ఉత్సవం, అభిమానం పెరిగింది. ఈ క్రమంలో జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో పెనుపాక నియోజకవర్గం నుంచి ఇండియా కూటమి బలపరుస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోరిక బలరాం నాయక్ గారు భారీ మెజార్టీతో గెలవబోతున్నారనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను. ఓకే సార్.